నాని అమ్మని అన్నం వేసుకురామనుకో. పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళే భలే బాగుపడ్డారు. ఏదో తేడాగా ఉందేంటి? అర్థమైంది, చెప్పు ఏం కావాలో. ఏముంది, అందరు వాట్సాప్లో ఫోటోలు కలకలాడుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలతో ఫోటోలు స్టేటస్ పెడుతున్నారు, గుళ్ళు గోపురాలను నిలుపుకుంటా. మనమేమో ఇంట్లోండి మాడిపోయిన అన్నం తినుకుంటూ కూర్చున్నాం. చూడు బిడ్డ మొఖం ఎట్లా మాడిపోయిందో ఇంట్లోండి. బయట తిరిగితే మొహం మాడేది, ఇంట్లోంటే కూడా మాడుతుందా? దాన్ననే ఇటు తిప్పకపోతుంది. పాపం బిడ్డ ఎంత బాధపడుతుందో ఏమో. మీలో మీరు కొట్టుకొని చావండి. దానికేమైంది, ఇంట్లో మంచిగా ఆడుకుంటున్న పిల్లని పట్టుకొని అట్లా అంటావు? నీ కోరికలకు ఆలీల పేర్లు అడ్డం పెట్టుకొని ఇంట్లో పప్పు మాడిపోయింది, పిల్ల మొహం మాడిపోయిందని కథలు చెప్పకు. ఇగో నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, ఏట్లో ఉన్న సరుకు గూట్ల కత్తే చెప్తున్నా, ఏట్లో ఉన్న సరుకు గూట్ల కత్తే చెప్తున్నా. కొంచెం మారన్రా, అప్డేట్ కానరా. నేనేమన్నా పెద్ద పెద్ద కోరికలు అడిగినా? పాపం బిడ్డ సెలవులకు ఎటు పోకపోయాని నేను అడుగుతున్నా, అంతే కదా. అమ్మా అమ్మా నేనెప్పుడు అన్నానే? నువ్వు పోయే, నీకేం తెలియదు. ఇదొక హఠాత్ పరిణామం. ఇక నీ మనసుల కోరిక ఎందుకు అర్థనాలి? నాకు కూడా ఈ వార్డ్ నెంబర్ పనులలో సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఏదైనా క్షేత్రం పోతే నాకు కూడా కొంచెం మనశ్శాంతి ఉంటుంది. లక్ష్మి పదవే, మనం బట్టలు చదువుకొని రెడీదాం. ఇది పట్టిందంటే బంక, వదిలితే జింక. దీని ఆత్రం చూస్తుంటే రేపటిదాకా ఆగుతుందో ఆగదు, రాత్రి పోదామంటది కావచ్చు. రేపు తిరుపతికి వెళ్తున్నాం కదా, అక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఫొటోస్ దిగాలి, రీల్స్ కూడా చేయాలి. ఇగో నిన్నే లే ఒకసారి. అబ్బా ఏందే నీ లొల్లి? లొల్లా? ఎటన్నా పోతున్నామంటే ఇంత ఆత్రం ఉంటది, నన్నేలో అంటున్నా? అబ్బా ఏందో చెప్పే, ఊకే నీ లొల్లి పాడుగాను. నాది లొల్లా? నేను ఇంకోసారి మాట్లాడప్ప. అబ్బా కాలేటి పెంకని కుడి చేతితో ముట్టినా ఎడం చేతితో ముట్టినా మంటనే అన్నట్టు నీతోటి ఏం మాట్లాడినా లొల్లే ఉంది కానీ. అబ్బా ఏందో చెప్పే, నువ్వు అట్లా అడిగితే నాకు మంచి అనిపించదు. వెనకటికి నీయసంటోడే బజార్లో తిట్టి బాత్రూంలో ఏడ్చిండట అనేటివన్నీ అనుకుంటేనే మళ్ళీ నన్ను అంటావు. సరే కానీ రేపు మనం తిరుపతికి పోతున్నాం కదా, నువ్వు ఫోటోలు మంచిగా తీస్తావు. అబ్బా నన్ను రేపు వీడియోలు ఫోటోలు తీస్తావా? నీ స్టేటస్ పెట్టుకుంటా. సిగ్గులేదు. గుండ్లని తవ్వి గులకరాలు తీసినట్టు గీ ముచ్చట చెప్పడానికి గింత రచ్చ చేసినావా? సరే తీస్తే గాని నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకొని తీస్తారు. ఆటగాడు అయ్యో గింత దానికే అంటున్నావా? పడుకో. ఇప్పుడు అలాగే ఉంటుందా?
అమ్మో ముగ్గు ఎంత మంచిగా వచ్చిందో. మన ఇంటి ముందు ఎవడో చేతబడి సగంలో వేసిపోయినట్టున్నాడే. ఓ నీ నోరు నల్లులు గర్వా, అది చేతబడి వేసింది కాదు, నేనే లేటెస్ట్ ముగ్గు వేసిన. నాకు సిగ్గు బాబు. ఏంది ఇది ముగ్గా? మా లెక్కల సారు 4 పెగ్గులేసి బోర్డు మీద పాటలు రాసినట్టుంది. సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ తో మాట్లాడితే మూతి పగలు కొడతా. నీ మొఖానికి పొగడతలు వస్తేనే కదా నన్ను పొగడడానికి. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. వేసిన ముగ్గు చాలు కానీ పోయినాక నీళ్లు పెట్టి చిన్నదానికి స్నానం చెప్పిపో. ఏమే ఎక్కడో వస్తున్నా, చెప్పు. ఏంది అరుస్తున్నావు? కింద దిగు. మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? తిరుపతికి. నిన్ను ఎవరు తీసుకుపోతున్నారు? నువ్వే. మరి నా మీదకి వస్తున్నావు ఏంది? అది సారీ అండి. అది ఆ రెస్పెక్ట్ ఉండాలి. సరే కానీ చెమటలు వస్తున్నాయి ఖర్చుకి. అక్కడే ఉంది కదండి, తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను తీసుకపోతే తిరుపతి కూడా నేనే పోతానే, నువ్వు ఇంట్లోనే ఉండు. వద్దులే. ఆటగాడు. ఏంది ఖర్చు పట్టుకొని ముద్దులా నిల్చున్నావు? మరి ఏం చేయాలండి? ఏంది యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంది ఇటు అటు ఏంది? కొరదనం బాలేదా? అవ్వా నేనా? అంటే ఇప్పుడు నేను ఖర్చు అడిగింది చెమటలు వస్తున్నాయని. కరెక్టే, మర్చిపోయాను. తీసుకోండి. అంటే ఇప్పుడు నేనే తుడుచుకోవాలా? అంటే నీ దూడాలా? సరే తిరుపతి కూడా నేనే పోతుంది. మళ్ళీ పంచి. వద్దులేండి, నేనే దూడు. ఆటగాడు. అది ఉండాలండి. చాలది, పోయి మనిషిని తీసుకురా పో. అబ్బా పిల్లలతో ఆడుకోవడానికి ఇదే మంచి రీజన్ ఉన్నట్టుంది. ఇప్పుడు అలాగే ఉంటదా? ఆటగాడు. సరే కానీ చిన్నదాన్ని రెడీ చేసినావా? పొద్దునే తయారు చేసిన. మరి నువ్వేంది ఇంకా జిడ్డు మొహం వేసుకొని అట్లే ఉన్నావు? కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ నేను ఇంకా మేకప్ వేసుకోలేదండి. పోయి తొందర వేసుకోపో, లేకపోతే బయట నిన్ను గుర్తుపట్టుడు కష్టమవుతుంది. అసలే తిరుపతి పోతున్నాం. ఏమే అయిందా? దుర్ముహూర్తం రాకముందే తొందర బయట పడాలి. నేనేమన్నా ఆడుకుంటున్నానా? అంతెందుకు కొడుతున్నావు? నీకు అద్దం కూడా కూర్చుంటే పొద్దుదేలరు కావచ్చు. ఓది ఇక్కడ టైం అవుతుంటే వదలకుండా సపడే కూర్చోన్నా? నీకు వార్డు మెంబర్ అయినా బర్లుగాసి బుద్ధి పోలేదు. ఆడోళ్ళు అన్నాక అందం చెందం చూసుకోవాలి. అబ్బో ఐశ్వర్య అంత అందం, మరి దానికి దిద్దులు. పెళ్లి సూపులల్లా ఆ అందం చూసే కదా సొల్లుగార్చింది. అమ్మో దీని నోట్లో నోరు పెట్టుడు నాయ తప్పు. సిగ్గులేదు. ఇవాళ నా జాతకం ఎట్లుందో ఒకసారి రాశి ఫలాలు ఇందాం. శ్రోతలకి నమస్కారము. ఈరోజు రాశి ఫలాలు. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు. గడప దాటి అడుగు బయట పెడితే అదే మీకు చివరి అడుగు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలి. నాకేం కాలేదే. నీ అవ్వ వెనకటికి అవుతావు నీ వేసండిదే.
కొడుక్కి పిల్లలు చూడడానికి పోయి పిల్ల కాలు దారినా పర్లేదు కానీ పిల్ల కాలికి బంగారు పట్టీలు ఉంటే చాలన్నదట. పడితే పడ్డావు కానీ ఈ చీర ఎట్లుందో చెప్పు. 2 గంటల నుంచి సర్దుకుంటున్నా. నీకేంది సంక్రాంతి కాకపోయినా ఇంటికి వచ్చిన గంగిరెద్దు లెక్క మంచిగానే ఉన్నావు. ఇప్పటిదాకా చూడ్డానికే అట్లున్నావు కానీ ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే నిజంగానే రంకెలెత్తు. ఏందా ముచ్చట? అంటే అది ఇవాళ యాత్రకు పోతే ఇదే చివరి రోజు అవుతాయట. మళ్ళీ నేను యాత్ర కోడ్ ఉండదట. అందుకే టికెట్ క్యాన్సిల్ చేసిన. ఆ కుర్చీని మార్చబెట్టి తర్వాత నేనన్నా ఏంది టికెట్ క్యాన్సిల్ చేసినవా? ఎవడా నీకు చెప్పిన పనికి మల్లోడు? నిజమే. ఇగో FM లా రాశి ఫలాల ప్రోగ్రామ్ లా పంతులు చెప్పిండు, కావాలంటే విను. ఇప్పటి వరకు మేషరాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఇప్పుడు సింహరాశి ఫలితాలు విందాం. ఆగు, నీది ఏ రాశి? నాది నీది మేషరాశి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. ఓహో మేషరాశి. నీది సింహరాశి. సింహరాశి. సారీ కరెక్టే, మర్చిపోయాను. నువ్వు ఎవరిని అడిగి టికెట్ క్యాన్సిల్ చేసినావు? పా నీ సంగతి చెప్తా పా. నిజంగానే నాకు తెలియదే. దా నువ్వు లోపలికి రా. ప్లీజ్ ఖతం, టాటా, గుడ్ బై.